ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు అని ఆదామును అడిగాడు. దేవుడు ఆదాములను అడగడానికి కారణం ఏంటనగా, నా ప్రేమను పొందుతున్నటువంటి నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఇదిగో నువ్వు ఎక్కడున్నావో, ఈరోజు నా ఎదుట నుండి కనపడకుండా పోయావు. నిత్యము నా యొక్క సన్నిధిని కనపడేవాడు, నిత్యము నీవు నేను మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు నాకు దూరంగా పోయావే, నీకు బాధగా లేదా, నీకు వేదనగా లేదా, నాకు కనపడకుండా పోయావే, ఎక్కడ ఉన్నావని ఆదామును పిలిచాడు. నిత్యము ప్రార్థించే మనం ఇదిగో దేవునికి కనపడకుండా ఉంటే, ఆయన మందిరానికి రాకుండా ఉంటే ఎంత వేదన చెంది ఎంత బాధపడతాడు. ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. మొదటి యోహాను 4:19 ప్రకారం ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఎఫ్ఎస్సి 1:6 ప్రకారం జగత్ పునాదికి ముందే ప్రేమలో క్రీస్తు ద్వారా మనము ఏర్పరచుకున్నటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనము కనిపించకపోతే, ఆయన ప్రేమామయుడు కనుక, మనము ప్రేమించిన వాడు కనుక ఆ ప్రేమకు దూరమై పోకూడదని వేదనతో బాధతో వెతుకుతూ ఆయన